మీరు జిమ్లో హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే మజిల్ ఎందుకు పెరుగుతుంది? చాలా మంది ఆన్సర్ ఇదే ఉంటుంది కదా, హెవీగా లిఫ్ట్ చేయాలంటారు అంతే. కానీ మసిల్ గ్రోత్ వెనకాల ఉన్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మెకానికల్ టెన్షన్. మెకానికల్ టెన్షన్ అంటే మన మజిల్ ఒక వెయిట్ ని మూవ్ చేయడానికి ప్రొడ్యూస్ చేసే ఫోర్స్ నే, మన మసిల్ పైన పడే ఫోర్స్ ని మెకానికల్ టెన్షన్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మజిల్ ఎంత ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుందో అంత ఎక్కువ మెకానికల్ టెన్షన్ క్రియేట్ అవుతుంది మన మసిల్స్ పైన. సో కానీ ఇక్కడ చాలా మంది ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తారంటే మెకానికల్ టెన్షన్ అంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం అని అనుకుంటారు. బట్ అది కాదు, టార్గెట్ మసిల్ ని కరెక్ట్ ఫామ్ తో, కంట్రోల్ తో, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తో చేయడం. ఎగ్జాంపుల్ కి బైసెప్ కర్ల్ చేస్తున్నప్పుడు బాడీని స్వింగ్ చేస్తే మొమెంటం హెల్ప్ అవుతుంది. అప్పుడు బైసెప్ ప్రొడ్యూస్ చేయాల్సిన ఫోర్స్ తగ్గిపోతుంది, అంటే బైసెప్ మీద మెకానికల్ టెన్షన్ కూడా తగ్గిపోతుంది. సో అదే ఎక్సర్సైజ్ ని కరెక్ట్ ఫామ్ తో స్లోగా కిందికి దించడం, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తో చేస్తే అప్పుడు బైసెప్ ఫోర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సో దానివల్ల మెకానికల్ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మెకానికల్ టెన్షన్ పడినప్పుడు మసిల్ సెల్స్ లో గ్రోత్ సిగ్నల్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు బాడీ ఆ మసిల్ని రిపేర్ చేసి నెక్స్ట్ టైం ఆ లోడ్ని బెటర్గా హ్యాండిల్ చేయడానికి మసిల్ని పెద్దగా అండ్ స్ట్రాంగ్గా చేస్తుంది. సో కాబట్టి జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేయడం కన్నా కరెక్ట్ టెక్నిక్, కంట్రోల్డ్ రెప్స్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మెకానికల్ టెన్షన్ని మ్యాక్సిమైజ్ చేసి మసిల్ గ్రోత్ని ఆప్టిమైజ్ చేయొచ్చు.